ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు నథింగ్ ఫోన్ 2A మొబైల్ ఒక బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనేది. ఈ మొబైల్ అనేది మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో అయితే వస్తుంది. సో చూద్దాం ఈ వీడియోలో ఒక గంటకి ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అయిందని చెప్పని. సో దట్ ఫైనల్‌గా అయితే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు 100%కి ఎంతవరకు మనకి లైక్ ఎన్ని హవర్స్ వరకు బ్యాటరీ అనేది బ్యాకప్ వస్తుంది అని. సో రైట్ నౌ బ్యాటరీ వచ్చేసి 40% అయితే ఉందన్నమాట. నేను ఓన్లీ సింగిల్ సిమ్ అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ మొబైల్‌కి వైఫై అయితే కనెక్ట్ చేశాను అనమాట. అండ్ బ్రైట్‌నెస్ చూసుకుంటే మనకి 50-60% అయితే ఉంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎటువంటి యాప్స్ అయితే ఏమైతే రన్ అవ్వట్లేదు. సో ఫస్ట్ అయితే నేను ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేయబోతున్నాను ఫర్ మోర్ దెన్ 20 మినిట్స్. సో చూద్దాం దాని తర్వాత ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అయింది కంటిన్యూస్ వీడియో ప్లే బ్యాక్ తర్వాత. నథింగ్ ప్రకారం ఏంటంటే ఈ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అనేది మనకి ఈ నథింగ్ ఫోన్ 2Aలో అప్ టు 29 అవర్స్ ఆఫ్ వీడియో ప్లే బ్యాక్ అయితే ఇస్తుంది అంటున్నారు. ఇది చాలా మంచి విషయం. ఇంత 29 అవర్స్ ఇస్తుందంటే ఇట్స్ గ్రేట్. మనం ఎంత లేదన్నా ఒక 50-50% బిలో లోపల వేసుకున్నా కూడా ఇది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. ఇంక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 6.7 ఇంచ్ AMOLED ప్యానెల్ అయితే వస్తుంది అనమాట. ఈ డిస్ప్లే బ్రైట్నెస్ మనకి పీక్ 1300 నిట్స్ వరకు అయితే వెళ్తుంది. అండ్ ఆల్సో ఇది మనకి ఒక HDR10+ సర్టిఫైడ్ స్క్రీన్. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంక ఈ డిస్ప్లే అనేది మనకి 1 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. చాలా క్లారిటీ అండ్ క్లీన్గా అయితే ఉంటుంది డిస్ప్లే అనేది. అలాగే ఈ డిస్ప్లే మనకి ఫ్లాట్ స్క్రీన్ అయితే వస్తుంది. పర్సనల్గా నాకైతే ఈ ఫ్లాట్ స్క్రీన్ డిస్ప్లేస్ చాలా బాగా అయితే నచ్చుతాయి. ఎటువంటి కర్వ్స్ అయితే ఉండవు అనమాట. ఇంకా ఈ డిస్ప్లే అనేది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ అయింది. అది కూడా మంచి విషయం. ఇంకా బెజల్స్ చూసుకున్నా కూడా చాలా స్లిమ్గా అయితే ఉన్నాయి. అండ్ అన్ని కూడా సిమెట్రీగా ఉన్నాయన్నమాట. అంటే సేమ్ లెంత్లో అయితే ఉన్నాయన్నమాట. పైన తక్కువ, కింద ఎక్కువ, సైడ్ ఎక్కువ అన్న ఫీలింగ్ అయితే లేదు. ఇంకా ఓవరాల్గా డిస్ప్లే స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 91.65% అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ గురించి చాలా విషయాలు అయితే ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది. ఫస్ట్ దానికంటే ముందు మనం 20 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఇప్పుడు చెక్ చేద్దాం బ్యాటరీ అనేది ఎంత లెఫ్ట్ అయింది అని. ఇక్కడ చూసినట్లయితే బ్యాటరీ అనేది మనకి 38% అయితే ఉందన్నమాట. ఓన్లీ 2% అయితే డ్రాప్ అయింది మనం కంటిన్యూస్గా 20 మినిట్స్ వీడియో ప్లే బ్యాక్ ద్వారా. సో నేనైతే దీన్ని కంటిన్యూ చేస్తాను ఈ టెస్ట్ని, బికాస్ మనకి 1 అవర్ మార్క్ వరకు అయితే వెళ్ళాలి కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్ అయితే కొద్ది మినిట్స్ అయితే యూస్ చేస్తాను. తర్వాత టెస్ట్ చేద్దాం ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ అనేది లెఫ్ట్ అయింది. ఈ నథింగ్ ఫోన్ 2A మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ అయితే వస్తుంది. ఇది మనకి 4 నానోమీటర్తో బిల్డ్ అయిన చిప్సెట్ అనమాట. సో మనం ఈ 4 నానోమీటర్తో బిల్డ్ అయింది కాబట్టి మంచి బ్యాటరీ బ్యాకప్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మొబైల్లో. ఇకపోతే ఈ ప్రైస్ రేంజ్లో అండర్ 25,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో మనకి ఈ మొబైల్ చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే వస్తాయన్నమాట. లైక్ కూలింగ్ చాంబర్ ఉంది, IP రేటింగ్ ఉంది, వైఫై 6 సపోర్ట్ ఉంది, స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది, గ్లిఫ్ లైటింగ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మరెన్నో అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి మీరు కనుక ఈ అండర్ 25,000 రూపీస్ లోపల డిఫరెంట్ మొబైల్స్ చెక్ చేసినట్లయితే ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్నీ కూడా ఒకే సింగిల్ మొబైల్ అయితే ఉన్నాం అనమాట. కొన్ని ఫీచర్స్ ఉంటాయి, కొన్ని ఫీచర్స్ ఉండవు. బట్ ఈ ఓవరాల్ ప్యాకేజ్ మొత్తం కూడా ఓన్లీ నథింగ్ ఫోన్ 2A అయితే ఉందన్నమాట. ఇది చాలా మంచి గుడ్ గెస్చర్ అండ్ గుడ్ స్వీట్ స్పాట్ నథింగ్కి ఈ అండర్ 25,000 రూపీస్ ప్రైస్ రేంజ్ అనేది. ఆల్రైట్, మనం అయితే 10 మినిట్స్ మార్క్ అయితే క్రాస్ చేసాం ఇన్స్టాగ్రామ్ యూస్ చేసిన తర్వాత. సో ఇప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 36% అయితే ఉందన్నమాట. ఈ టెస్టింగ్లో నేను ఎటువంటి మొబైల్ హీట్ ఎక్కడం కానీ లేకుంటే వార్మ్ అయిన ఫీలింగ్ అయితే నేను నోటీస్ చేయలేదన్నమాట. సో నార్మల్గా మొబైల్ అయితే బాగా అయితే రన్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఒక 4K వీడియో అయితే రికార్డ్ చేయబోతున్నాను కొద్ది టైం తర్వాత చెక్ చేద్దాం బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అని. ఈ మొబైల్తో మీరు మాక్సిమం 4K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట బ్యాక్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి. అదే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో అయితే 1080p 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఈ మొబైల్ కెమెరా రివ్యూ అనేది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయ్యారు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే యాడ్ చేశాను, డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. ఆల్రైట్, మనమైతే ఆల్మోస్ట్ 6 మినిట్స్ అయితే వీడియో అనేది రికార్డ్ చేసాం 4K అనేది. ఇప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ అనేది చెక్ చేద్దాం. ప్రజెంట్ వచ్చేసి 34% అయితే ఉందన్నమాట. సో అప్ టు నౌ మనకి బ్యాటరీ బ్యాకప్ చాలా అయితే బాగుంది. నేనైతే చాలా ఇంప్రెస్ అయితే అయ్యాను. ఇప్పుడైతే నేను 3D బెంచ్ మార్క్ అండ్ స్ట్రెస్ టెస్ట్ అయితే చేయబోతున్నాను ఈ మొబైల్లో. చూద్దాం ఎంత స్కోర్స్ చేస్తుంది, అలాగే బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అని. ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనేది నేను ఎక్స్ట్రీమ్ యూసేజ్ అయితే చేస్తున్నాను అనమాట. సో మేబీ మీ యూసేజ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో మీ రిజల్ట్స్ కూడా వేరేగా అయితే రావచ్చు అనమాట ఓవరాల్ స్క్రీన్ ఆన్ టైం అనేది. అండ్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్కి చాలా ఫ్యాక్టర్స్ అయితే అఫెక్ట్ అవుతాయి అనమాట. లైక్ మేబీ మీ చుట్టూ ఉన్న టెంపరేచర్, తర్వాత మీరు యూస్ చేస్తున్న యాప్స్, బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న యాప్స్, మీరు ఎంత బ్రైట్నెస్లో యూస్ చేస్తున్నారు, డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ థింగ్స్ మీద డిపెండ్ అయ్యే మీ బ్యాటరీ బ్యాకప్ టైం అనేది ఎంత వస్తుందని మీరు జడ్జ్ చేయొచ్చు. సో మీరు ఈ మొబైల్ అనే కాదు, మీరు ఏ డిఫరెంట్ మొబైల్ చూసినా కూడా, నేను టెస్ట్ చేసిన దాంట్లో ఇంకా వేరే రివ్యూస్లో చూసినా కూడా వాళ్ళకి లేక నాకు వచ్చే స్క్రీన్ ఆన్ టైం మీకు రావాలని చెప్పి రూల్ లేదనమాట. సో చాలా చేంజెస్ రావచ్చు. మేబీ నాకు వచ్చిన దానికంటే మీకు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు అనమాట మీ యూసేజ్ ప్యాటర్న్కి. సో దట్స్ వై ఈ వీడియోస్ అన్నీ కూడా జస్ట్ ఒక రెఫరెన్స్కి అయితే తీసుకోండి, అంతేగాని కన్ఫామ్గా ఇంత వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక 1 to 2 అవర్స్ అటు ఇటు అయితే వేసుకోండి, మీకు చాలా బెస్ట్గా అయితే ఉంటుంది రిజల్ట్స్ అనేది.
ఆల్రైట్. మనమైతే ఇప్పుడు 1 అవర్ మార్క్‌ని అయితే క్రాస్ చేసామనమాట ఈ స్ట్రెస్ టెస్ట్‌లో. సో, బ్యాటరీ పర్సెంటేజ్ చూసినట్టయితే రైట్ నౌ ఇది 28% అయితే ఉందనమాట. ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే లైక్ ఎంత డ్రాప్ అయింది 1 అవర్ తర్వాత అని. ఈ వీడియో స్టార్ట్ చేసిన టైంలో మనకి 40% అయితే ఉంది బ్యాటరీ పర్సెంటేజ్. తర్వాత ఇప్పుడు 28% ఉంది. ఇవి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 12% అయితే వస్తుందనమాట. దీని అర్థం ఒక గంటకి 12% బ్యాటరీ అయితే కన్జంప్షన్ చేసింది ఈ నథింగ్ ఫోన్ 2A మొబైల్. ఇక్కడ ఒక సింపుల్ మ్యాథ్ అనేది కాలిక్యులేట్ చేసినట్లయితే సో, నేనైతే ఈ 12 అనే నెంబర్‌ని మల్టిప్లై చేశాననమాట. క్లోజ్ టు 100కి ఏది రీచ్ అవుతుందని చెప్పని. ఇది మనం 12 ఇంటూ 8 చేస్తే 96 అయితే వస్తుందనమాట. ఇక్కడేంటంటే 96 అనేది బ్యాటరీ పర్సెంటేజ్ వాల్యూ అండ్ 8 అనేది టైమ్ ఇన్ హవర్స్ అనమాట. సో, ఓవరాల్‌గా ఒక 1% నుంచి 100% వరకు ఎంత స్క్రీన్ ఆన్ టైమ్ వస్తుందంటే ఇన్ బిట్వీన్ మీకు 7 అవర్ 30 మినిట్స్ నుంచి 8 అవర్ 30 మినిట్స్ స్క్రీన్ ఆన్ టైమ్ అయితే వస్తుందనమాట. అది కూడా ఈ విధంగా కంటిన్యూస్‌గా యూజ్ చేస్తే. ఆల్సో ఇంకొక టర్మ్ కూడా అయితుందనమాట ఈ బ్యాటరీ బ్యాకప్‌లో, అదే స్టాండ్ బై టైమ్. ఒకవేళ మీ మొబైల్ స్టాండ్ బై టైమ్ ఎక్కువ ఉందనుకోండి, స్క్రీన్ ఆన్ టైమ్ తక్కువ ఉంటుంది. ఒకవేళ స్క్రీన్ ఆన్ టైమ్ ఎక్కువ ఉందంటే స్టాండ్ బై టైమ్ తక్కువ ఉంటుందనమాట. సో, ఫైనల్‌గా ఈ నథింగ్ ఫోన్ 2A మొబైల్ మనకి చాలా గంటల వరకు అయితే లాస్ట్ అవుతుందనమాట బ్యాటరీ అనేది. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను అండ్ బ్యాటరీ బ్యాకప్‌తో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ప్రాసెసర్ కూడా చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. సో, అది గైస్ ఓవరాల్‌గా ఈ నథింగ్ ఫోన్ 2A బ్యాటరీ డ్రైన్ టెస్ట్ రివ్యూ వీడియో. ఒకవేళ మీరు ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే పుష్ చేస్తుంది మీలాంటి వాళ్ళకి. అండ్ ఆల్సో ఇదైతే చాలా మోటివేషన్‌గా అయితే ఉంటుందన్నమాట నాకు ఇలాంటి మంచి రివ్యూస్ చేయడానికి ఇంకా ఫ్యూచర్‌లో. సో, థాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.